నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని ఒక పల్లెటూరిలో ఒక ఇచ్చాదారి నాగుపాము ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అది తెలిసిన ఊరు వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలాంటి ఇచ్చాదారి నాగుపాముకు కార్తీక పౌర్ణమి రోజున మంచి శక్తులు లభిస్తాయి. తల మీద నాగమణికి ఆ కార్తీక పౌర్ణమి రోజున రాత్రి వరకు అద్భుతమైన శక్తి అనేది ప్రాప్తిస్తుంది. ఆ శక్తితోనే ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి నాగుపాము మారిపోతుంది. మరి ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందో ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు అంతకంటే ముందు ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మేము కొత్త వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ఒక పల్లెటూరు అయిన కీరాఘట్లో బాగా ధనికుడైన మనీష్కి ఈ కథకు దగ్గర సంబంధం ఉంది. ఆ ప్రాంతం ఎప్పుడూ హాయిగా ప్రశాంతంగా ఉండేది. టెక్నాలజీకి చాలా దూరంగా ఉండేదేమో, కానీ ఆ ఊరిలో ఉన్న కొంతమంది జనాభా మాత్రమే ఉండేవారు. అలాగే ఆ ఊరిలో ఉన్న మనీష్ తన గొర్రెలను మేపుకుంటూ మెల్లిగా అక్కడ అడవిలో మధ్యలోకి వెళ్ళిపోతాడు మనీష్. అప్పుడు అక్కడ ఒక చెట్టు కింద గర్భంతో ఉన్న నాగుపాము తన భర్తతో కలిసి ఉండడాన్ని చూశాడు. అప్పుడు అంతలోనే ఆ నాగుపాము తల మీద మెరుస్తున్న ఒక మణిని చూశాడు. అదే సమయంలో ఆ జంట పాములు కూడా మనీష్ని చూసేసరికి అతడు భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు. ఆ రోజు రాత్రి నిద్రపోతాడు, కానీ అతడికి సరిగ్గా నిద్ర రాదు. ఎలాగైనా నాగమణిని సొంతం చేసుకుంటే తన పేదరికం నుంచి దూరం కావచ్చు అని కలలు కన్నాడు. రెండో రోజు అదే ప్లేస్కి వెళ్ళి ఒక చెట్టు చాటు నుంచి గమనిస్తూ ఉన్నాడు. అక్కడ నాగుపాములు కనిపించాయి. ఆ ఆడ నాగుపాము గర్భంతో ఉంది. ఏం చేయాలా అని ఆలోచించాడు. ఏం చేసినా సరే ఆ నాగమణిని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళాడు, కానీ నిద్ర పట్టలేదు. అలా ఆలోచిస్తూనే తను ఎలా డబ్బున్నవాడు కావాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ నాగుపాముకు పిల్ల పుట్టేటప్పుడు శక్తిహీనురాలుగా అవుతుంది కాబట్టి ఆ సమయంలో నేను నాగమణిని తీసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే నాగుపాము మొహంపై పేడ కొడితే అది స్పృహ తప్పి పడిపోతుందని, అప్పుడు తన మొహాన్ని చూసి గుర్తుపట్టే అవకాశం ఉండదు కదా అని అనుకుంటూ నిద్రపోయాడు. అలాగే అనుకున్నట్టుగా రెండవ రోజు పేడను సిద్ధం చేసుకున్నాడు. ఎప్పటిలాగే అడవికి వెళ్ళాడు. చెట్టు చాటున దాక్కున్నాడు. సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. మనీష్ అవకాశం రానే వచ్చింది. ఆ నాగుపాము తన బిడ్డకు జన్మనిచ్చే సమయం. మనీష్ ఆ టైంలో పాము మొహం మీద పేడను గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకొని ఆ పామును తన పక్కనే ఉన్న మరో పాముని కొట్టి చంపేశాడు. వెంటనే ఆ పాము మీద ఉన్న నాగమణిని తీసుకొని పరుగు పరుగున ఇంటికి వెళ్ళిపోయాడు. నాగుపాము మాత్రం కొన ఊపిరితో బ్రతికి బయటపడింది. చుట్టూ చూసుకుంది. తన భర్త, తన పాప ఇద్దరూ చనిపోయిన పరిస్థితిని చూసి పిచ్చి పట్టిన దానిలా అక్కడక్కడే తిరుగుతూ రోదిస్తూ ఉంది. తన బ్రతుకుని నాశనం చేసిన ఆ మనీష్ని మీద పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంది. కానీ తన దగ్గర నాగమణి లేకపోతే తన శక్తులు ఏమీ పనిచేయడం లేదు. కానీ రూపాన్ని మార్చుకునే శక్తి మాత్రం అలాగే ఉంది. అదే ఇచ్చాదారి నాగుపాము అన్నమాట. అదే దాని ప్రత్యేకత. అంటే కావాలనుకున్నప్పుడు మనిషి అవతారం ఎత్తుతాయి, వద్దు అనుకున్నప్పుడు పాములాగే ఉండిపోతాయి. ఇష్టమైన రూపాన్ని ధరించి పాములు అని అర్థం వీటిని దేవతల పాములని కూడా అంటూ ఉంటారు. మరోవైపు మనీష్ జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. అంటే నాగమణి తన చేతికి వచ్చినప్పటి నుంచి తన దశ తిరిగిపోయింది. ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోయింది. పంటలు బాగా పండాయి. డబ్బుకు డబ్బు, ధాన్యానికి ధాన్యం. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది మనీష్కి. ఇదంతా జరగడానికి కారణం మనీష్ దగ్గర ఉన్న నాగమణి. అయితే ఇక మనీష్కి లాటరీ తగిలిన విషయం గురించి ఊరంతా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇక మనీష్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎన్నో సంబంధాలు చూసి
చివరికి మీరా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకునేవాడు. ఆ అమ్మాయి కూడా అతన్ని బాగా గౌరవించేది. ఇక ఆ ఊర్లో ఈ కొత్త జంట ముచ్చట్లే. ఎక్కడ విన్నా కూడా ఇవే ముచ్చట్లు. ఆ నాగుపాము కూడా దినేష్ అనే వేషం ధరించి మనీష్ దగ్గర పనివాడిగా చేరుతాడు. కష్టపడి పనిచేసి మనీష్ని మెప్పించి మనీష్కి దగ్గరవుతాడు. ఇంతలో మనీష్ భార్య మీరా తను గర్భవతి అని చెబుతుంది. అప్పుడు తన ఆనందాన్ని తన నమ్మకస్తుడైన పనివాడు దినేష్కి చెప్పి, మీరాకు అన్నతమ్ములు ఎవరూ లేరు, నాకు లేరు, నువ్వు నాకు సొంత సోదరుడి కంటే ఎక్కువగా కలిసిపోయావు, అందుకే ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని మాతో ఒక చోటికి తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు సాయంత్రం తన కారులో మొత్తాన్ని తీసుకొని ఒక పల్లెటూరికి బయలుదేరుతాడు. అక్కడ ఒక కుటీరం దగ్గర అక్కడ కారు ఆపుతాడు. అప్పుడు ఆ కుటీరాన్ని చూపిస్తూ తనకు జన్మనిస్తూ తన తల్లి ఆ కుటీరంలోనే మరణించిందని, తన తండ్రి తను పుట్టక ముందే చనిపోయాడని చెప్పాడు. అప్పుడు బాబా తన తల్లి శవాన్ని కుటుంబం బయట పాతిపెట్టాడని, అప్పటి నుంచి తనను ఆ బాబానే పెంచి పెద్ద చేశాడని చెప్పుకొచ్చాడు. తర్వాత కాసేపు అందరినీ తీసుకొని బయటకి వచ్చి, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలోకి మీ ఇద్దరు వచ్చి నన్ను బాగా మార్చారు అని చెప్పేసరికి ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండవు కదా. అలా ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే గడిపి తిరిగి కారులో వెనక్కి బయలుదేరి వస్తుండగా సడన్గా కారు అదుపు తప్పింది. ఇక మనీష్కి చాలా షాకింగ్గా అనిపిస్తుంది. తన కారుని ఎవరో కంట్రోల్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నారని, అలా ఆ కారు మంచి స్పీడ్తో ఒక కొండ అంచుకు వచ్చి పొగను కక్కుతూ ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు మనీష్ తన భార్య కారులో నుంచి కొండ మీద కిందకు పడిపోయి ఒక చెట్టు మీద వేలాడుతూ ఉంటుంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఇక నాగుపాము తన శక్తులను కూడబెట్టుకొని మళ్ళీ నాగుపాము రూపంలోకి మారుతుంది. అప్పుడు మనీష్ నాగుపాము రూపంలోకి మారిన దినేష్ని చూసి షాక్ అవుతాడు. ఏం అర్థం కాక తల పట్టుకుంటాడు. అప్పుడు దినేష్ ఇలా అంటాడు, ఒకప్పుడు నువ్వు కూడా ఇలాగే స్వార్థంతో ఆలోచించి నా భర్తను నా బిడ్డను చంపేశావు, గుర్తుందా? నేను ఎలాగోలా కొన ఊపిరితో బయటపడ్డాను. నా అందమైన జీవితాన్ని నువ్వే పూర్తిగా నాశనం చేశావు. అందుకే ఇప్పుడు నేను నీ మీద పగ తీర్చుకునే సమయం నాకు వచ్చింది. నేను ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటాను చెప్పు? నా లైఫ్ని ఎలా స్పాయిల్ చేశావో నేను కూడా నిన్ను అలాగే నీ లైఫ్ని స్పాయిల్ చేస్తాను అని బుసలు కొట్టింది. దాంతో జరిగిందంతా మనీష్కి తన కళ్ళ ముందు కదలాడుతుంది. అప్పుడు తాను ఎంత పెద్ద తప్పు చేశానో అని తెలుసుకున్నాడు. తన పొరపాటుకు క్షమించమని వేడుకొని, తనను క్షమించమని తన భార్యను బిడ్డను ఏమి చేయవద్దని వేడుకుంటాడు. ఆ మాటలు విని తను ఒకప్పటి పరిస్థితిని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది ఆ నాగుపాము. మనీష్ తన భార్య మీద చూపిస్తున్న ప్రేమను ముక్తురాలై తన భార్యను కాపాడుతుంది. ఇక వాళ్ళని ఒక ఆసుపత్రిలో చేర్పించి తన దారిలో తాను ఒక చెట్టు కింద తన భర్త బిడ్డను గురించి తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటుంది. ఇక మరోవైపు మనీష్ మీరా కోలుకొని ఇంటికి వస్తారు. అప్పుడు తాను ఒకప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు చేసిన తన తప్పును గురించి తన భార్యకు చెప్పి క్షమించమని అడుగుతాడు. అలా ఆ రోజు వాళ్ళిద్దరూ నాగమణిని తీసుకొని తాను ఏ చెట్టు కింద అయితే ఆ పాము కుటుంబాన్ని నాశనం చేశాడో అక్కడే దాన్ని ఉంచేసి ఏడ్చుకుంటూ తన ఇంటికి వచ్చేస్తాడు. పేదరికంలో ఉన్నామని డబ్బు ఎలాగైనా సంపాదించాలనే నెపంతో ఎప్పుడు తప్పుడు దారిలో వెళ్ళి డబ్బు సంపాదించడం సరికాదు అని ఈ స్టోరీ సారాంశం. ఎందుకంటే ఈ ప్రకృతి అన్ని జీవరాశులకు నిలయం. అంటే మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని, సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా పూజించుకుంటూ వచ్చి ఆ ఆచారాన్ని తరతరాలకు అప్పగిస్తూ వచ్చారు. అందులో భాగంగానే నాగుపాముని నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వచ్చారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో ఉంటూ
భూసారాన్ని కాపాడే ప్రాణులుగా అంటే దేవతలుగా కొల్చి పూజింపబడేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు పంట నష్టం రాకుండా చూసుకునేవి. అలా కాపాడుతాయనే రైతులకు నమ్మకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.